ఇండియాలో జనాలు 3,750 ml బాటిల్స్ ఆల్కహాల్ ప్రతిరోజు తాగుతున్నారు. ప్రతిరోజు. జనవరి నుండి జూన్ 2025 మధ్య మాత్రమే ఇండియా ఆల్కహాల్ కన్జంప్షన్ 7% గ్రోత్తో 440 మిలియన్ ప్లస్ కేసెస్ క్రాస్ చేసింది. ఈ షిఫ్ట్కి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఫస్ట్, బెటర్ డ్రింకింగ్ ఎక్స్పీరియన్స్కి డిమాండ్. ఇప్పుడు కన్స్యూమర్ జస్ట్ ఎక్కువ తాగాలని కాదు, మంచి క్వాలిటీ ఉన్న ఆల్కహాల్ తాగాలని కోరుకుంటున్నారు. స్మూదర్ టేస్ట్, ప్రీమియం ఫీల్ మరియు హయ్యర్ క్వాలిటీ. రెండో కారణం, ఇండియన్ క్రాఫ్ట్స్మ్యాన్షిప్ మరియు హెరిటేజ్ మీద పెరిగిన గౌరవం. ఇప్పుడు కన్స్యూమర్ ఏదైనా ఫారిన్ బ్రాండ్స్ అని కొనడం లేదు, ఒథెంటిసిటీ, ఇన్నోవేషన్ మరియు స్ట్రాంగ్ బ్రాండ్ స్టోరీ కావాలని అనుకుంటున్నారు. అందుకే ఇండియన్ బ్రాండ్స్ ఇంద్రి మరియు రాయల్ రంథంబోర్ పైకి వస్తున్నాయి. ఈ బ్రాండ్స్ జస్ట్ గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్ మ్యాచ్ చేయడం కాకుండా ఇండియన్ స్పిరిట్స్కి డిస్టింక్ట్ గ్లోబల్ ఐడెంటిటీ కూడా ఇస్తుంది. కానీ ఈ ఇండస్ట్రీ ఇండియాలో మోస్ట్ రెగ్యులేటెడ్ కన్స్యూమర్ ఇండస్ట్రీలో ఒక్కటి. ఇంట్రెస్టింగ్గా ఈ రెగ్యులేషన్ పాత బ్రాండ్స్ని కూడా కాపాడతాయి. ఇండియాలో ఆల్కహాల్ బిజినెస్ జస్ట్ డిమాండ్ సప్లై గేమ్ కాకుండా పాలిటిక్స్ది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రొడక్షన్, ప్రైసింగ్, డిస్ట్రిబ్యూషన్, బ్రాండింగ్ ప్రతి లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ రెఫరీ లాగా యాక్ట్ చేస్తుంది. ప్రతి స్టేట్కి ఓన్ ఎక్సైజ్ లా, ఓన్ రూట్ టు రూట్ మార్కెట్ మరియు ప్రైసింగ్ ఫిలాసఫీ ఉంటుంది. అందుకే ఇండియా సింగిల్ ఆల్కహాల్ మార్కెట్ కాకుండా 30+ మినీ మార్కెట్స్ ఉన్నాయి. డైరెక్ట్ అడ్వర్టైజింగ్ బ్యాన్ ఆల్కహాల్ జిఎస్టీలో లేవు మరియు ప్రతి స్టేట్ ఓన్ ఎక్సైజ్ డ్యూటీ ఫిక్స్ చేస్తుంది. రిజల్ట్, అదే సేమ్ బ్రాండ్ వేరే స్టేట్స్లో వేరే ప్రైస్లో అమ్ముతారు. ఇవన్నీ కాంప్లెక్సిటీస్ కొత్త ప్లేయర్స్ రంగంలో రావడానికి భయపడిస్తాయి. కానీ ముందు నుంచి ఉన్న ప్లేయర్స్కి ఈ రెగ్యులేషన్స్ స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తాయి మరియు వాటి బ్రాండ్స్ లాంగ్ టర్మ్ విన్నర్స్ అవుతారు. ఆల్కహాల్ ఇండస్ట్రీలో చాలా పెద్ద పేర్లు ఉన్నాయి. వాటి పేర్లు మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకోసం. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.